నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలోని నాసిక్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ద్వారక ప్రాంతంలోని కతే గల్లీలో అక్రమంగా నిర్మించిన దర్గాను అధికారులు కూల్చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేశారు. దీంతో హింస చెలరేగింది. ఈ హింస చెలరేగిన సమయంలోనే విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలోనే ఇస్లామిక్ నిరసనకారుల నుంచి రాళ్లు రువ్వడం ప్రారంభమైంది. ఈ రాళ్ల దాడిలో 4 పౌరులు 31 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే హింసలో 5 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కదే గల్లీలో నిర్మిస్తున్న దర్గా అనధికారికంగా నిర్మిస్తున్నారని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. దర్గా అనధికారమని 15 రోజుల్లోపు కూల్చివేయాలని ఆదేశించారు. అయినా నిర్వాహకులు స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులు పోలీస్ బలగాలతో అక్కడికి దిగారు. కూల్చివేత ప్రారంభం చేశారు. దర్గాకు సంబంధించిన ట్రస్టీలు స్థానికులు నిర్మాణాన్ని తొలగించడానికి అంగీకరించారు. అక్రమంగా ఒక దర్గాను కడుతున్నారు, దానికి సంబంధించి 15 రోజుల ముందే నోటీస్ ఇచ్చారు. ఆ దర్గా కడుతున్న ట్రస్టీలు అక్కడ ఉన్న స్థానికులు కూడా ఓకే దాన్ని కూల్చేయండి అని చెప్పారు. సో దాని ప్రకారం రాత్రి 11 గంటలకు దాన్ని కూల్చే ప్రయత్నం స్టార్ట్ చేశారు. అదే సమయంలో ఉస్మానియా చౌక్ నుంచి ఒక గుంపు వచ్చింది. ఆ గుంపు రావడంతోనే గందరగోళం స్టార్ట్ అయింది. వీరిని ఆపడానికి స్థానికులు కూడా ప్రయత్నం చేశారు, అధికారులు కూడా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆగలేదు. రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో అసలు గొడవ మొదలైందని పోలీసులు పేర్కొన్నారు. 500 మంది పోలీసులు మోహరించిన నిరసనకారులు ఆగలేదు. చివరికి పోలీసులు శాంతింపచేశారు. అర్థమవుతుందా? అంటే పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ దేశంలో హింస, ప్రతి రాష్ట్రంలో హింస చెలరేగించడానికి కారణాలు లేకపోయినా కారణాలను వెతుకుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఇటు పోలీస్ వ్యవస్థను అటు ప్రజలను చివరికి భారతీయ ముస్లింలను కూడా తప్పుదోవ పట్టిస్తూ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్తున్నా, ఎవడో ఒకడు వచ్చి చెప్పగానే రెచ్చిపోకండి, ఆడిక్కడోడా కాదా అని చూడండి. ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి ఒక పెద్ద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. బార్డర్లో జవానన్నలు పానాలను పనంగా పెట్టి పోరాటం చేస్తారు. కానీ లోపల మరి ఎవరు ఇలాంటి శక్తులను అడ్డుకోవాలంటే ప్రతి పౌరుడు జవాన్గా మారాలి. వాడు ఎందుకు మనల్ని రెచ్చగొడుతుండో అని గ్రహించాలి. వాడి స్వార్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ స్వార్థానికి మనం ఎందుకు బలైపోవాలి అని ఆలోచించాలి. భారతీయులం అని మనం భావించినంత కాలం ఎక్కడ ఏ అశాంతి జరగదు. ఆ భావన మనలో లేకపోయి మతం, కులం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళ మాటలకు మనం ప్రలోభం అయిపోయి అశాంతికి కారణమవుతున్నాం. చివరికి మనమే బలవుతున్నాం. ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంది కదా. అక్కడ ట్రస్టీలు లోకల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ వచ్చిన ఒక గుంపు తప్పుడు ప్రచారాన్ని చేసి 31 మంది పోలీసుల మీద 5 వాహనాలను తగలబెట్టి అక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద కూడా రాళ్ల దాడి చేస్తుంది. అంటే అసలు ఫస్ట్ నాకు తెలిసి ప్రతి మసీదుని, ప్రతి దర్గాని చెక్ చేయాలి, అక్కడ రాళ్ల కుప్పలు ఉన్నాయా లేదా అని. ఎందుకంటే ఎక్కడ చిన్నది జరగని రాళ్ళు వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంటారు ఈ రాళ్ళు వీళ్ళు? అసలు వచ్చే ఈ గుంపు ఎవరు? దీని మీద ప్రత్యేక నిఘా వ్యవస్థ దేశవ్యాప్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మన కుటుంబం 2 లక్షల కుటుంబానికి చేరుకుంది. ఆర్ వాయిస్ 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇంకా మన కుటుంబం చాలా 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 పెద్దదవ్వాలి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కలవాలి అని నాకు అనిపిస్తుంది కదా. కలవాలి అంటే మనకు ఆఫీస్ ఉండాలి. ఆఫీస్ కోసం కూడా అంతే లెవెల్లో నేను ప్రయత్నం చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ ఇలానే అందిస్తే ఆఫీస్ అనే కళ కూడా మనది నెరవేరిపోద్ది. ఖచ్చితంగా మన కుటుంబంలో సభ్యులందరం కలుసుకోవచ్చు. ఇంకా ఎలాంటి విషయాల మీద మనం పోరాటం చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని కూడా చర్చించవచ్చు. సో ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. మళ్ళీ చెప్తున్నామండి, ఖచ్చితంగా మీరు చాలా ఛానల్స్కి యాడ్స్ ఇచ్చి ఉంటారు కదా, అంతకంటే మంచి వ్యూవర్షిప్ మన ఛానల్లో ఉంటుందండి. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.